అంకుశం న్యూస్ కి స్వాగతం. నేను మీ కవిత. జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా వారి ఆరోగ్యం రీత్యా? వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యంగా ముఖ్యంగా కంటి ఆసుపత్రికి సంబంధించి కంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు నిన్న 2 రోజుల పాటు మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ సహకారంతో మదన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచితంగా జర్నలిస్టుల కుటుంబాలకి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించాం. దాదాపుగా 250 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు జర్నలిస్టు కుటుంబాలు. ఇంకా సాయంత్రం వరకు ఈరోజు ఈ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో సీనియర్ డాక్టర్ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రవికాంత్ రమణ గారి సహకారంతో ఇది కొనసాగిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అందరూ ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జర్నలిస్టుకి ఇది 3 భాగాలుగా విభజించడం. ఒకటిది ఈరోజు పరీక్షలు జరుగుతాయి. దీంట్లో ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా 2వ విడత మళ్ళీ అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా నీడ్ ఉంటే ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే 3 పార్ట్లుగా జర్నలిస్టుకి ఈ కార్యక్రమాన్ని విభజించడం జరిగింది. ఓన్లీ టెస్ట్ చేసి ఇప్పటివరకు జర్నలిస్టుకి ఎప్పుడు జరిగినా ఏదో ఒక టెస్ట్ చేసి శిబిరం నిర్వహించినామని క్లోజ్ చేసేవాళ్ళు. ఇది అట్లా కాకుండా పరిపూర్ణంగా జర్నలిస్టులకి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నాకు తెలిసి జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఈ జిల్లాలో ఇప్పటివరకు ఇటువంటిది కంటి వైద్య శిబిరం జరగలేదు. ఇది మొట్టమొదటిది. అంటే ఇది జర్నలిస్టులకి ఉపయోగకరంగా నేరుగా జర్నలిస్టులకి సంక్షేమం కోసం నేరుగా జర్నలిస్టుకి చేరే కార్యక్రమం. దీంతో పాటు ఇంతవరకు ఎప్పుడు చేసినా మనం జర్నలిస్టుకి చేసేవాళ్ళం. జర్నలిస్టుకి హెల్మెట్లు ఇచ్చినాం రవికాంత్ రమణ సహకారంతో, అన్నగారి సహకారంతో. ఇంకా నేరుగా జర్నలిస్టుకే చేసేవాళ్ళం. ఫస్ట్ టైం జర్నలిస్టు కుటుంబాలకు కూడా, అంటే వాళ్ళ అమ్మ నాన్న పిల్లలకు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమం మనకి ఇంతగా సహకరించినందుకు, అదేవిధంగా మన సహకారం అందించినటువంటి డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ క్లినిక్ డాక్టర్ గారికి, అదేవిధంగా మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారికి ప్రత్యేకంగా మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున, మన వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలందరి తరఫున వారికి అభినందన చెప్తూ, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా కొనసాగిస్తాం. ఇప్పుడు రాబో రోజుల్లో ఇంకా జర్నలిస్టుకి సంబంధించి నేరుగా ఇంకా ఒక 2 monthsలో ఇంకా 2 నెలల తర్వాత మళ్ళీ జర్నలిస్టు పిల్లలకి బుక్కులు బ్యాగులు ఇవన్నీ నీడ్ అవుతాయి. అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయం తీసుకుంది. రాబోలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా రోజుల నుంచి మనం మౌనంగా ఉన్నాం. ఒక 6-7 సంవత్సరాలుగా జర్నలిస్టు ఉద్యమానికి దూరంగా ఉంటూ ఈ జిల్లాలో పెద్దగా పట్టించుకోలేము. మనం వేరే జిల్లాలో కార్యక్రమాలు చేసాం కానీ మన జిల్లాలో చేయలే. సీనియర్ జర్నలిస్ట్ అందరూ చాలామంది నా దగ్గరకు వచ్చి, అన్న మీరు పట్టించుకోకపోతే ఈ జిల్లాలో జర్నలిస్టు గురించి ఇబ్బంది ఉంది, ఎవరేం పట్టించుకోవట్లేదు మన జర్నలిస్ట్ కమ్యూనిటీని అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టు విజ్ఞప్తి మేరకు మళ్ళీ మన అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాల్ని చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జర్నలిస్టుకు ఉపయోగపడే విధంగా తీసుకుంటాం. ఈ 2 రోజుల పాటు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు చెప్తూ